హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదేంటో తెలుసా అండి, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదండి, దానికోసం ఎంట్రీ పాస్ అండి. ఇది విఐపి టికెట్ అంట. సో నాకు ఆఫీస్లో ఇచ్చారండి. సో దానికోసం వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే త్వరగా రెడీ అవ్వాలనుకుంటున్నానండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద దోశ వేద్దాం అనుకున్నాను అండి. దానికోసం ముందు చట్నీ చేసేసాను. నిన్న అలాగే కరెంట్ పోయిందని పాప పేచి పెట్టింది చట్నీ కావాలని. అలాగే కర్రీ బదులు పప్పుచారు పెట్టేశానండి. పప్పుచారులో నేను అసలు ముక్కలేమేనండి, ఎందుకంటే పిల్లలు నేను లేకపోతే ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. సో అందుకే నేను టమాటా పచ్చిమిరకాయ తప్ప ఇంకేవేను పప్పుచారు పెట్టేశానండి. అలాగే నేను కొంచెం మార్నింగ్ టీ తాగుతానండి. టీ కూడా పెట్టేసుకున్నాను. టీ మరుగుతుంది. అలాగే పిల్లల కోసం పాలు కాచేసానండి. పాలు చల్లారాక పిల్లలిద్దరికి ఇస్తే తాగేస్తారు. వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు. అలాగే రైస్ చేసేసానండి. రైస్ కూడా బాక్స్లో కావాలి కాబట్టి రైస్ కూడా పెట్టేశానండి. అలాగే నేను పప్పుచారులోకి అప్పడాలు వేయించానండి. అవి వచ్చేసరికి నేను డీమార్ట్లో బై వన్ గెట్ వన్ ఉంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చాను. నేను ఏం కొన్నా కూడా బయట ఎండలో పెడతానండి ఇలాంటివన్నీ కూడా. సో అందుకని నాకు పాడవు ఉంటాయి, చక్కగా చాలా బాగా వచ్చాయండి. అలాగే గొట్టాలు కూడా వేయించానండి నేను. అవి కూడా షాప్లో బయట కొంటానండి. కేజీ 80 అలా వస్తాయి. ఇవి కూడా నేను ఎండలో పెడతానండి. ఎండలో బాగా ఒక 2-3-4 డేస్ ఎండబెట్టి స్టోర్ చేసుకుంటానండి. అలాగే వచ్చేసరికి మన సమ్మర్లో నేను పట్టానండి వడియాలు. చాలా బాగా వచ్చాయి బీపిండి వడియాలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా క్రంచీగా వస్తాయని. చాలా బాగా వచ్చాయండి. ఇవి కూడా వేయించాను. అలాగే దోశలు వేసేసానండి. పిల్లలు ఇద్దరు తింటున్నారు. సో ఇక నేను అందుకని వేడివేడిగా వేసి పెట్టేశాను, తినేస్తారండి. నాకు టైం కుదరినప్పుడు ముందుగానే వేసి పెట్టేస్తాను. అలా వేసినా కూడా పిల్లలిద్దరూ తినేస్తారండి. చల్లగా వేడిగానే ఏం పెచ్చి పెట్టరు. పిల్లలిద్దరు అయితే కనుక చక్క చూడండి డైనింగ్ టేబుల్ మీద అంతే చక్క తినేస్తున్నారు.